మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశము 1వ రాజుల గ్రంథం. అందరూ తెరిచిపెట్టుకోండి. 1వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము. ఈ 2వ అధ్యాయంలో దావీదు సొలొమోనునికి అభిషేకం చేసిన తర్వాత సొలొమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన షిమి గురించి ఒకసారి ఆలోచించమని చెప్తాడు. అతన్ని ఏ విధంగా నిర్మూలించాలో సొలొమోనుకు అప్పగిస్తాడు. తరువాత యోవాబు గురించి చెప్తాడు, ఆ రాజ్యము గురించి చెప్తాడు. ఈ మాటలన్నీ చెప్తూ 2వ అధ్యాయము 7వ వచనంలో ఎవరి గురించి చెప్తున్నాడో చూడండి. నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లయి కుమారులు నా సహాయమునకు వచ్చిరి. నీవు వారి మీద దయయుంచి నీ బల్ల యొద్ద భోజనము చేయు వారిలో వారిని చేర్చుము అంటున్నాడు. అంటే ఎవరిని ఎలా చంపాలో, ఎవరెవరు శత్రువులుగా ఉన్నారో, ఎవరెవరు మిత్రులుగా ఉన్నారో, ఎవరెవరు క్షేమము కలుగజేసేవారుగా ఉన్నారో, ఎవరెవరు దావీదుకు ఎప్పుడెప్పుడు సహాయం చేశారో, ఎవరెవరు దావీదుకు ఎప్పుడెప్పుడు హాని తలపెట్టారో, ఇక రాబోయే దినాల్లో ఎవరు హానికరంగా ఉంటారో, ఇవన్నీ కూడా యవ్వనస్తుడైనటువంటి సొలొమోనుతో దావీదు మాట్లాడుతూ ఒక వ్యక్తి గురించి చెప్తున్నాడు. నిన్నటి దినాన యోవాబు గురించి ధ్యానం చేశాం కదా. యోవాబు ఎట్టివాడో చూసాం. తర్వాత దావీదే అతన్ని చంపేయమని చెప్పినటువంటి సందర్భాన్ని కూడా చూసాం మనం. ఈరోజు దావీదు ఎవరి గురించి చెప్తున్నారంటే బర్జిల్లయి అనేటువంటి వ్యక్తి గురించి. ఆ బర్జిల్లయి అనేటువంటి వ్యక్తి నాకు సహాయం చేశాడు. ఎప్పుడు అనంటే, నీ సహోదరుడైనటువంటి అబ్షలోము నన్ను అటాక్ చేశాడు కదా, అప్పుడు నేను పారిపోయినప్పుడు ఈ బర్జిల్లయి చాలా హెల్ప్ చేశాడు నాకు. కాబట్టి అతని కుమారులను నీవు విడిచిపెట్టొద్దు, నీ భోజనపు బల్ల దగ్గర వారిని కూడా కూర్చుండపెట్టుకో అని చెప్పి వారి గురించి దావీదు రికమెండ్ చేస్తున్నట్లుగా మనకు అక్కడ కనిపిస్తుంది. ఎవరి బర్జిల్లయి అని చూస్తే, అబ్షాలోము తరిమివేసినప్పుడు పారిపోతూ ఉన్నారు కదా దావీదు వెనకాల అనుచరులు. వాళ్ళందరూ చెప్పులు వేసుకునే టైం కూడా లేదు దావీదుకి. వట్టి కాళ్ళతో నడిచి వెళ్ళిపోతూ తల మీద ఒక గుడ్డ కప్పుకొని ఏడుస్తూ వారు కాలినడకన మహనీయము అనే ప్రాంతానికి వాళ్ళు వచ్చినప్పుడు, మొన్నటి దినాన్ని అబ్షాలోము గురించి ధ్యానం చేసినప్పుడు ఈ మాటలన్నీ మీకు ఈ పదాలన్నీ వచ్చాయి కదా. మహనయీము అనేటువంటి ప్లేస్లోనికి వాళ్ళు వచ్చారు. యోర్ధాను అదర్ సైడ్ అన్నమాట ఇది. ఆ మహనయీము అనేటువంటి ప్రాంతానికి వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ వీరిని కలుసుకోవడానికి బర్జిల్లయి అనేటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఈ బర్జిల్లయి అనేటువంటి వ్యక్తిని గురించి పరిశుద్ధాత్ముడు చాలా గొప్పగా రాయించాడు. కొన్ని వచనాల్లోనే ఉన్నప్పటికీ మరి ఆయన గురించి చాలా గ్రేట్ మ్యాన్ అనేటువంటి మాటను ఇంగ్లీష్ బైబిల్లోను, తెలుగు తర్జుమాలో ధనవంతుడైనటువంటి వ్యక్తి అనేటువంటి మాటను రాయించి ఈ బర్జిల్లయి ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి వివరింపచేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరైనా ఎందుకు దావీదుని కలుసుకోవడానికి వచ్చాడు అని అంటే, ఒకసారి మనం సమూయేలు గ్రంథంలోనికి వెళ్ళాలి ఆయన గురించి తెలుసుకోవాలంటే. 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము ఆఖరి 2 వచనాలు చదువుతున్నానండి. 2వ సమూయేలు 17వ అధ్యాయము ఆఖరి 2 వచనాలు. రొగెలీము ఊరివాడగు గిలాదీయుడునైన బర్జిల్లయి అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పిగొని యుందురని తలంచి, ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడంటే, ఈ బర్జిల్లయి అనేటువంటి ఈ వ్యక్తి దావీదు అలసిపోయి ఉంటాడు అని తలచి అనేటువంటి మాట ఉంది మీకు అక్కడ. దావీదు పారిపోయి వస్తున్నాడని ఎలా తెలిసి ఈయన ఉన్నది మహనయీము ప్రాంతంలో. ఆయన ఎక్కడి వాడంటే గిలాదీయుడు, రొగెలీము అనేటువంటి ఊరు. ఈయన బేసికల్గా అంటే గిలాదు కాపురస్తుడు అనే మాట మీరు ఎక్కడైనా విన్నారా? ఇంకొక వ్యక్తి గురించి, ఏలియా గురించి వింటాం మనం. ఆయన కూడా గిలాదీయుడే, ఈయన కూడా గిలాదీయుడే. ఇక్కడ రాయబడి ఉంది. వాళ్ళ ఊరి పేరు కూడా రాయబడి ఉంది, రొగెలీము అని. వీళ్ళు ఎక్కడ కలుసుకున్నాడు దావీదు అంటే, వీళ్ళందరూ కూడా ఇజ్రాయేలీలే. అయితే యోర్ధాను దాటి అవతలికి పోయినప్పుడు కొన్ని గోత్రాల వాళ్ళు యువతల మిగిలిపోయారు. పచ్చిక గల స్థలాలు బాగున్నాయని అటువైపుకు వెళితే ఇంకా అందరికీ కూడా ఒకవేళ సఫిషియంట్ ఫుడ్ ఉండకపోవచ్చేమో, అంతటి పచ్చదనం ఉండకపోవచ్చేమో అని కొన్ని గోత్రాల వాళ్ళు యోర్ధాను యువతలు కూడా మిగిలిపోయినటువంటి సందర్భాన్ని చూస్తాం మనం. మనష్షే గోత్రికులు, గాదు గోత్రికులు, ఇలా కొంతమంది ఇటు సైడ్ ఉన్నారు, కొంతమంది అటు సైడ్ ఉన్నారు. ఓవరాల్గా వీళ్ళందరూ కూడా ఒకటే కంట్రీకి సంబంధించిన వారు, ఇజ్రాయిల్ కంట్రీయే. కానీ ఆ ప్రాంతాలు వేరు, ఆ యొక్క ఊర్లు వేరు, ఆ జాతులు వేరుగా వాళ్ళు సెపరేట్ అయిపోయారు. ఇప్పుడు ఈ యొక్క మన బర్జిల్లయి ఏ గోత్రానికి చెందినవాడో రాయలేదు, కానీ
కొంతమంది చరిత్రకారుల అంచనా ప్రకారం బహుశా ఈయన మనశ్శే గోత్రానికి చెందినవాడై ఉండొచ్చు, లేదంటే గాదు గోత్రానికి కూడా చెందినవాడై ఉండొచ్చు అని కొంతమంది అంచనా. ఇక్కడ మనకి ఏమీ కంప్లీట్ రిఫరెన్స్ లేదు కాబట్టి ఏ గోత్రానికి సంబంధించిన వాడైనా పర్వాలేదు. కానీ ఈయనకి ఏమన్నా దావీదు గారి గురించి తెలుసా, దావీదు గారి చుట్టమా అంటే ఏమీ కాదు. దావీదు గురించి మరి ఎలా తెలుసు అంటే, ఈ బర్జిల్లై అనేటువంటి వ్యక్తి వయస్సు 80 సంవత్సరాలు. ఆయన వృద్ధుడు అని రాయబడి ఉంది, గొప్పవాడు అని రాయబడి ఉంది, ధనవంతుడు అని రాయబడి ఉంది. చెప్పాను కదా ఇందాక, గ్రేట్ మ్యాన్. అయితే ఈయన గురించి పరిశుద్ధాత్ముడు ఈ విధముగా వ్రాయించారు. ఇప్పుడు ఈ దావీదు ఎలా ఉన్నపాటున వాళ్ళు బయలుదేరి, వాళ్ళ చేతిలో ఏమీ లేవు, చాలా దూరం నుంచి పరుగులు పెట్టుకున్నట్లుగా అబ్షాలోమును తప్పించుకోవడానికి పారిపోయి వస్తున్నటువంటి ఒక సందర్భం. ఈ సందర్భంలో చాలామంది అబ్షాలోము వైపు ఉన్నారండి. చాలామంది అబ్షాలోమును ప్రేస్ చేస్తున్నారు. అబ్షాలోము వైపు కూడా చాలామంది సమకూడి అబ్షాలోము వైపు తిరిగిపోయినటువంటి సందర్భం అది. ఆ సమయంలో ఈ బర్జిల్లై అనేటువంటి వ్యక్తికి ఎలా తెలిసింది అంటే మనం ఆలోచించాలి. ఇప్పుడు చూడండి, ఎంత పల్లెటూరులో ఉన్న వాళ్ళకైనా, చాలా ఎక్కడో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైనా, మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారికైనా గవర్నమెంట్లో ఏం జరుగుతుందో తెలుస్తూ ఉంటుంది. ఎవరు వస్తారు, ఎలక్షన్స్ సంగతి ఏంటి, ఇప్పుడు ఎవరి యొక్క పరిపాలన బాగుంది. మొదట సమూయేలు గారు నడిపిస్తూ ఉండేవారు. ఆ తర్వాత సౌలు రాజుగా దేవుడే అపాయింట్ చేసుకుని సమూయేలు ద్వారా ఆయన తల మీద అభిషేకం చేసుకున్నారు. అయితే మన అందరికీ కూడా రాజు సౌలు అన్నమాట. ఈ విషయం అందరికీ తెలుస్తుంది. అంటే అలాగే వీళ్ళందరూ కూడా జరుగుతున్న సందర్భాలని, సంఘటనల్ని గమనిస్తూనే ఉన్నారు ఈ జాతులు వాళ్ళందరూ. ఆ తర్వాత ఎవరు వచ్చారు అంటే సౌలు వెళ్ళిపోయాడు. తరువాత దావీదు పట్టాభిషేకం పొందుకున్నాడు. సౌలు ఉన్నప్పుడు అంత మంచిగా ఆయన ఏమీ రూల్ చేయలేదు. ఈ విషయాలన్నీ బర్జిల్లైకి తెలుసా లేదా? తెలుసు, ఎందుకంటే ఆయన వయసును బట్టి. అప్పటికి ఆయన వయసు 80 సంవత్సరాలు కాబట్టి ఈ విషయాలన్నీ తెలుసు. దావీదు ఎలా రూల్ చేస్తున్నాడో తెలుసు. దావీదుని దేవుడే డైరెక్ట్గా అపాయింట్ చేసుకున్నాడన్న సంగతి ఎరిగినవాడు బర్జిల్లై. కాబట్టి దేవుడు అభిషేకించిన వాడు కాలినడకన కొడుకు తరుముతూ ఉంటే పరుగు పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు అనే సంగతి ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది దేశంలో అందరికీ. గిలాదు ప్రాంతం నుంచి మహనయ్యము దగ్గరికి వచ్చాడండి ఈ యొక్క బర్జిల్లై. ఆయన వచ్చి దావీదుకి ఖాళీ చేతులతో రాలేదు. ఎందుకంటే తెలుసు, దావీదు ఉన్నపాటున ఎలా ఉన్నవాళ్ళు అలా పరుగులు పెట్టుకొని దావీదు వెనక అనుచరులందరూ పారిపోతున్నారు అనే సంగతి విని చాలామంది ఏం చేశారంటే, ఇంక ఈ కింగ్ అయిపోయాడు, ఇంక అప్కమింగ్ కింగ్ ఎవరంటే అబ్షాలోము. కాబట్టి దావీదుకి సపోర్ట్ చేస్తే మనకేమీ ఇప్పుడు వచ్చేది లేదు, మనం అబ్షాలోముకి సపోర్ట్ చేద్దామని చాలామంది అటువైపు టర్న్ అయిపోయారు. చాలా జాగ్రత్తగా గమనించండి. బర్జిల్లయ్య జీవితం నుంచి దేవుడు మనతో ఈరోజు ఏం మాట్లాడుతున్నారో. ఇలాంటి సందర్భంలో ఈ బర్జిల్లయ్య మాత్రం, ఈ వృద్ధుడు మాత్రం ఏం చేస్తున్నాడంటే, ఆయన వచ్చి దావీదును కలుసుకుంటున్న సందర్భం చూస్తారు మీరు ఇక్కడ 2వ సమూయేలు గ్రంథంలోనే 17వ అధ్యాయం ఆఖరి వచనాల్లో. నేను ఇప్పుడు చదివి వినిపించాను కదా. ఆయన ఏమనుకుంటున్నాడంటే, దావీదు గురించి ఆలోచిస్తున్నాడు. అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పికొని యుందురని తలంచి. ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. అలసిపోతారు, సొలసిపోతారు, బాధల్లో ఉంటారు, బంధకాల్లో ఉంటారు, అవసరతలలో ఉంటారు. చాలా రోజుల నుంచి వాళ్ళ ఇంట్లో ఇలాగ గడవట్లేదంట అని అందరికీ తెలుస్తుంది. కానీ సహాయము చేయడానికి అటువంటి వారి గృహాలకి ఎవరు వెళ్ళరు. చాలా మన బంధువుల్లోనే ఒకరు సమృద్ధిలోనికి వచ్చారంట, చాలా పెద్ద ఇల్లు కట్టుకున్నారంట, వాళ్ళ అబ్బాయికి పెద్ద జాబ్ వచ్చిందంట, ఆయన ఈ కంట్రీకి వెళ్ళొచ్చాడంట. మనము వాళ్ళ నరమునంటి వాళ్ళమే, మనం కూడా వాళ్ళ రక్త సంబంధులమే, ఒకసారి వెళ్ళి చూసి వద్దామా అని వెళ్ళే వాళ్ళే ఉంటారు ఎక్కడ చూసినా. ఇక్కడ దావీదు యొక్క పరిస్థితి దిక్కులేని పరిస్థితి అయిపోయాడు ఆ రాజు. ఏముంది, ఒక్క రాత్రిలో తలక్రిందులు అయిపోయిన జీవితాలు ఎన్నో చూస్తూ ఉంటారు చరిత్రలో. మీరు చరిత్ర వరకు వెళ్ళిపోక్కర్లేదు. చాలామంది చాలా సందర్భాలలో ఒక్క రాత్రిలో ఆస్తిని కోల్పోయిన వారు, ఒక్కసారి కోర్టు కేసులు లాస్ అయిపోయిన వాళ్ళు, ఒక్క ఇన్సిడెంట్ వాళ్ళ జీవితంలో జరగడం ద్వారా ఇంటి యజమానుడు చనిపోతే ఆ లైవ్లీహుడ్ అంతా పోయి వాళ్ళకి సంపాదన లేక అంటే అప్పటి వరకు ఉన్నటువంటి వైభవం అంతా దిగజారిపోయి రాత్రికి రాత్రే మారిపోయిన కుటుంబాల యొక్క చరిత్రలు చాలా ఉంటాయి చరిత్రలో. అలాంటి సందర్భంలో అటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఆదరించిన వాళ్ళు తక్కువగా కనబడతారు మనకి. అప్పుడు అలాంటి సందర్భాల్లో తీర్పులు బయటకు వస్తాయి. ఎలా వస్తాయంటే, వాళ్ళకి సరిగ్గానే జరిగింది,
వాళ్ళు ఉన్నదాన్ని బట్టి చాలా గర్వించారు. అమ్మో వాళ్ళకి ఎంత పొగరనుకుంటున్నారు. దేవుడు సరిగ్గానే చేశాడు. మంచి ట్రీట్మెంట్ వాళ్ళకి జరుగుతుంది, లేకపోతే ఎంతమందిని చంపాడు ఆయన. ఇలాంటి తీర్పులు తీరుస్తున్న ఆ సందర్భంలో దేవుని చేత అభిషేకించబడిన వాడు కష్టపడుతున్నాడు అనే విషయాన్ని తెలుసుకున్న బర్జిల్లయి ఆ దావీదు దగ్గరికి వచ్చి ఆయన అలసి ఉంటాడు, ఆయనతో ఉన్న జనులు కూడా చాలా అలసిపోయి ఉంటారు అని తలంచుకొని జ్ఞాపకం చేసుకొని ఆయన చేస్తున్న పనులు చూడండి. ఆయన అలా తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవలపిండి, వేచిన గోధుమలు, శాకధాన్యములు, చిక్కుడుకాయలు, ఈ యొక్క పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదుకును అతని యొద్దనున్న జనులకును భోజనము చేయుటకై తీసుకుని వచ్చిరి. హల్లెలూయా. ఏదోలే చాలా అలసిపోయి ఉన్నారు, గంజి పెట్టినా తాగుతారు, ఏమిచ్చినా సరిపోతుందిలే, ఈ రాత్రికి అంతేమిస్తాం మనం, ఆ తెల్లన్నం పట్టుకొచ్చేయండి, గంజి పట్టుకొచ్చేయండి, ఒకటి గోధుమలు చాలే అని అలా చేయలేదంట ఆయన. అలసిన వారికి పరుపులు, ప్రియమైన దేవుని బిడ్డ, పరుపులు తీసుకొచ్చాడు. ఎంత గొప్పవాడో ఇంకా అర్థమైపోవాలి మనకి. ఆయన పరుపులు పట్టుకొచ్చి అలసిపోయి ఉన్నటువంటి దావీదు వెనక అనుచరులు కూడా రిలాక్స్ అవ్వాలి, మరలా తిరిగి వీళ్ళు బలాన్ని పొందుకొని మరలా యుద్ధానికి వెళ్ళేటప్పటికి వీరికి అంతా కూడా శరీరంలో బలం ఉండాలి అన్న ఉద్దేశ్యంతో ఈ యొక్క బర్జిల్లయి చేసినటువంటి ఈ పని చాలా ఆశ్చర్యకరమైనటువంటి పని. జనరల్గా మనం చదువుకుని వెళ్ళిపోతూ ఉంటే ఇదే కనిపిస్తుంది మనకి. ఇలా వచ్చాడంట బర్జిల్లయి, ఇలా చేశాడంట. ఎవరైనా ఎక్కడి వాడు దావీదుని ఎప్పుడైనా ముందు కలిశాడా అంటే ఎప్పుడూ కలవలేదు. చాలా జాగ్రత్తగా మనం గమనిద్దాం. మనం ఎవరికైనా సహాయం చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళేమీ మనకి ముందు తెలిసిన వాళ్ళయి ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు ప్రేరేపించినప్పుడు, లేదంటే మనం వాళ్ళ అక్కరతలో ఉన్నారు అని తెలిసినప్పుడు ఖచ్చితంగా సహాయం చేయడానికి దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో మనకు కలిగింది. ఇక్కడ బర్జిల్లయి బహుధనవంతుడు కనుక అన్నీ తీసుకొచ్చాడు. మనం ఏమి కలిగి ఉన్నామో మనము చేతనైన సహాయము మనము చేయడానికి బర్జిల్లయి ఈరోజు మనల్ని ప్రోత్సహిస్తాడండి. మనమేమి జడ్జిమెంట్ చేయడానికి కాదు ఇక్కడ కూర్చున్నది, కానీ మనము నేర్చుకోవడానికి కూర్చున్నామనే సంగతి ప్రతి క్రైస్తవుడు కూడా గమనించాలి. ఒక మంచి సత్క్రైస్తవుడు ఎలా ఉండాలో, రాజు కొరకు ఎలా ఉపయోగపడాలో బర్జిల్లయి మనకి నేర్పించేస్తాడు. ఈ చిన్న రెఫరెన్స్లో ఇంకా 19వ అధ్యాయంలో కూడా దొరుకుతాడు ఆయన మనకి. 2వ సమూయేలు గ్రంథమే 19వ అధ్యాయము 31వ వచనం నుంచి ఆయన గురించి ఏం రాశారో చూద్దామండి. మరియు గిలాదీయుడగు బర్జిల్లయి రొగెలీము నుండి యొర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. బర్జిల్లయి 80 సంవత్సరముల వయస్సు కలిగి బహుముసలివాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక, అర్థమైంది కదా నేను చెప్పిన విషయాలు ఇక్కడ ఉన్నాయా లేవా చూపించడానికి మీకు చూపిస్తున్నాను. ఆయన ఏజ్ చెప్పాను మీకు, ఎంత అని చెప్పాను, 80 years. ఆ తర్వాత ఆయన బహుధనవంతుడు అని చెప్పాను, ఉంది కదా ఇక్కడ రిఫరెన్స్. ఆయన బహుధనవంతుడు కాబట్టి రాజుతో కూడా నది దాటాడంట. 80 సంవత్సరాల వ్యక్తి, ఆయన యొక్క వయస్సు చాలా పెద్దది కాబట్టి అంత స్ట్రాంగ్గా ఉండడు. అనేక సందర్భాల్లో 80 సంవత్సరాల వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉండరు. మీరు అనుకోవచ్చు ఆ రోజుల్లో చాలా స్ట్రాంగ్ ఏమోనండి అని. అంటే అప్పటికి ఆయన స్ట్రాంగ్ మేనే, కానీ ఆయన తరువాత ఆయన వయసును ఎలాగా, నా ఏజ్ అయింది కాబట్టి నేను ఎలా ఉండాలి అనేటువంటి ఒక వివేచన కలిగిన వాడు ఆయన. అది కూడా నేర్చుకుంటాం మనం దీంట్లో. చాలామంది వయసుకు తగినట్లుగా ప్రవర్తిస్తూ ఉండరు. ఇంకా ఏదో ఈ భూమి మీద మేము చాలా బ్రతికేస్తాం, చాలా ప్రవర్తించేస్తాం, ఇంకా ఏదో గొప్పవాళ్ళం అనిపించేసుకుంటాం అన్నట్లుగా వయసు అయ్యే కొద్దీ కూడా వైరాగ్యం రావాలి. యాక్చువల్గా ఎలాంటి దాంట్లో ఉన్న వాళ్ళకైనా, అది అన్యులైనా కానివ్వండి, మనమైనా కానివ్వండి, వయసు అయ్యే కొద్దీ ఖచ్చితంగా ఈ లోకానుసారమైన విషయాల మీద వైరాగ్యం రావాలి. చాలామంది అంటారు కదా, అన్యులు ఎక్కువ అంటుంటారు ఈ విషయం. ఏదో వయసు అయిపోయింది, ఏదో 2 పదాలు చెప్పి పేర్లు అలా అనుకోకుండా ఏంటి సోకులు, ఏంటి యొక్క ప్రవర్తన, ఏంటి డంబము, ఏంటి ప్రవర్తన అని తిడుతూ ఉంటారు వాళ్ళైనా సరే. అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక మాదిరికరంగా ఉండేటువంటి బర్జిల్లయి మనకి ఇక్కడ కనిపిస్తాడండి. ఆయన ఏజ్ ఎంతో ఆయనకు తెలుసు. ఆయన అప్పటికి చాలా స్ట్రాంగ్ మ్యానే, కానీ రాబోయే దినాలలో తన ఏజ్ ఇంకా అవుతుంది కానీ ఏమీ తక్కువ అవ్వదు. కాబట్టి నేను రాజు కూడా మరలా వెళ్ళకూడదు అనేటువంటి విషయము ఎరిగిన వాడి బర్జిల్లయి. ఆ విషయాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు
అనేకమైన సంగతులు బర్జిల్లయ్యి మనతో మాట్లాడతాడు. ఎన్ని ఆహార పదార్థాలు తెచ్చాడో చూసారా మీరు? ఏమైనా కొదువు ఉందా అక్కడ? ఏ కొదువ లేదు. గొర్రెల్ని తెచ్చేశాడు, పాలు తెచ్చేశాడు, జున్ను తెచ్చేశాడు, తేనె తెచ్చేశాడు, వేపిన గోధుమలు తెచ్చేశాడు, యవల పిండి తెచ్చేశాడు. అసలు సమృద్ధి అయినటువంటి ఆహార పదార్థాలన్నిటినీ కూడా తీసుకొని వచ్చి దావీదు మీద తన ప్రేమను చూపించుకుంటున్నాడండి ఆయన. దావీదు తనతో ఉన్న జనులు అవన్నీ తీసుకొని త్రాగి తిని సేద తీర్చబడి తెప్పరిల్లారండి వాళ్ళు. ఎంత చక్కని ఆహారాన్ని! ఈ సమయము శత్రువుల ఎదుట ఉన్న సమయము. ఆ సమయములో నీవు నాకు భోజనము సిద్ధపరిచావు ప్రభువా అని దావీదు బహుశా ఈ బర్జిలై గురించే రాసి ఉండవచ్చు. హల్లెలూయా! శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నావు. ఎలాంటి భోజనపు బల్లాది? రాజు భోజనాన్ని సిద్ధపరిచావయ్యా. ఎక్కడయ్యా అంటే శత్రువు ఎదుట. హల్లెలూయా! ఇలా కీర్తనకారుడు తన ఎక్స్పీరియన్స్ రాస్తున్నప్పుడు బహుశా బర్జిలై గురించే రాసే ఉంటాడు అక్కడ. ఈ బర్జిలై తర్వాత ఈ టైం అంతా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత అబ్షాలోము ఇంకా చనిపోయాడు, అయిపోయింది అంతా. ఇంకా దావీదు మరలా తిరిగి బ్యాక్ వచ్చేస్తున్నాడు. కింగ్ వచ్చేస్తూ ఉన్నప్పుడు రాజు మరలా ఆ యోర్దాను దాటేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అప్పటి సంగతి ఇది. ఇప్పుడు మీరు సమూయేలు గ్రంథం చూపిస్తున్నాను కదా మీకు, నేను 2వ సమూయేలు గ్రంథం చూపిస్తున్నాను కదా, 19వ అధ్యాయం. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ బర్జిల్లై 80 సంవత్సరముల వయస్సు కలిగి బహుమసులు వాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు కనుక రాజు మహనయీములో నుండగా అతనికి భోజన పదార్థములను పంపుచూ వచ్చెను. అంటే ఆయన అక్కడ ఉన్నంతసేపు ఈ భోజన పదార్థాలను, ఆయన బహుధనవంతుడు కాబట్టి సప్లై ఎంతైనా సప్లై చేయగలడు. ఆయన అంతటి ధనవంతుడు. ఆయన సప్లై చేస్తూ వచ్చాడంట. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించెదను, నీవు నాతో కూడా నది దాటవలనని రాజు బర్జిల్లైతో సెలవేయగా. ఇప్పుడు ఈ సిట్యుయేషన్ ఏంటంటే దావీదు బ్యాక్ వెళ్ళిపోతున్నాడు, రాజ్యానికి యెరూషలేంకి వెళ్ళిపోతున్నాడు. యోర్దాను దాటాలి ఇప్పుడు. యెరూషలేంకి వెళ్ళిపోతున్నాడు. ఇందాకే చెప్పాను, యోర్దాను యువతల యోర్దాను అవతల ఉన్న జాతుల వాళ్ళ గురించి చెప్పాను. వాళ్ళు ఆ గోత్రాల వాళ్ళు ఎలా అయితే వీళ్ళందరూ కూడా చెదిరి ఉన్నారో, ఆయా ప్లేసెస్లో ఉన్నారో, వీళ్ళందరూ కూడా అన్యులు కారు, దేవుని బిడ్డలే. కాబట్టి ఇప్పుడు యోర్దాను అవతలకి యెరూషలేం దగ్గరికి వెళ్ళిపోతున్నాడు దావీదు. మరలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఇప్పుడు బర్జిలైతో మాట్లాడుతున్నాడు. ఇంత నన్ను పోషించావు కదా, ఇక చాలు, ఈ కొండ ప్రాంతాల్లో నువ్వు ఇంక ఉండొద్దు, కానీ నాతో పాటు రాజనగరికి వచ్చే అని ఒక మంచి ఆహ్వానాన్ని పలుకుతున్నాడు బర్జిల్లైకి. నువ్వు యెరూషలేము వచ్చేయాలి అని చెప్పినప్పుడు ఈయన ఏమంటున్నాడో చూడండి. రావాలనని బర్జిల్లైతో సెలవీగా, బర్జిల్లై రాజువగు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేనెన్ని దినములు బ్రతకబోదును. చూసారా మీరు ఇక్కడ? ఇప్పుడు ఆయన ఏజ్ చెప్పాను నేను 80 అని, కానీ చాలా స్ట్రాంగ్ మ్యాన్. ఆయన దాటగలడు, ఆయన నడవగలడు, చాలా స్ట్రాంగ్ మ్యాన్ అంట ఆయన, చాలా స్ట్రాంగ్. ఇటువంటి ఈయన అంటున్నాడు ఇప్పుడు యెరూషలేము వెళితే అక్కడ ఏముంటుందంటే రాజుగారి యొక్క కోటలో అనుదినము కూడా కంప్లీట్గా చాలా వైభవం ఉంటుంది. అక్కడ నాట్యాలు ఉంటాయి, అక్కడ పాటలు ఉంటాయి, అక్కడ ప్రతిరోజు కూడా మంచి భోజనము, అంటే ఆర్డినరీ వాళ్ళు తీసుకునే భోజనం కాదు, రాజు భోజనం వేరేగా ఉంటుంది. అనేకమైన పనివారు ఉంటారు, భోగ భాగ్యాలు ఉంటాయి, మంచి వస్త్రాలు ధరించుకున్న వారై రాజు స్నేహితుడుగా రాజు పక్కన వైభవము అనుభవించడానికి యెరూషలేముకి ఆయన భోజన బల్ల దగ్గరికి బర్జిల్లైని ఆహ్వానిస్తున్నాడు దావీదు. అప్పుడు బర్జిల్లై తన వయసును గూర్చి ఎరిగినవాడు. హల్లెలూయా! ఈ విషయం చాలామంది జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది వయసు అయిపోతూ ఉంది, 60, 70 అయిపోతూ ఉన్నా కూడా వాళ్ళకి భక్తి రాదు, భక్తిని గూర్చిన ఆలోచనలు రావు, ఆ చింతనలు ఉండవు. అంటే చాలామంది త్రాగుడు అలవాటు ఉన్న వాళ్ళు ఆ టైంలో కూడా త్రాగుతూ ఉంటారు. ఇంకా ధనవంతులైన వాళ్ళు లేదంటే అలవాటు అయిపోయి ఏదో మేము ఎక్కువ తాగమండి, తాగుబోతుల్లా తాగం, జస్ట్ ఒక పెగ్ తీసుకుంటామని చెప్తూ ఉంటారు. ఇలా అంటే ఇంకా వయసు అయ్యే కొద్దీ ఇటువంటివి మేము విడిచిపెట్టి దేవుని రాజ్య సంబంధికులుగా మేము మార్చబడాలి. ఈ సంతోషము, ఈ సరదా, ఆ ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా మాకు వచ్చే ఒక రకమైనటువంటి యాక్టివిటీ లేదంటే యాక్టివ్నెస్, లేదంటే ఇవన్నీ కూడా మాకు అనవసరం. ఈ వయసులో ఉండదగిన ఆలోచనలు మాకు రావాలి. మేము దేవుని కొరకైనటువంటి నిత్యత్వము కొరకైన ఆలోచనలతో ఉండాలి తప్ప ఈ రుచులు మాకు సరిపడవు, ఈ ఎంటర్టైన్మెంట్స్ మాకు సరిపడవు అనేటువంటి ఒక
అంటే ఉన్నత ఉద్దేశాలు కలిగిన వాడు బర్జిల్లయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇది నేర్చుకోవాలి క్రైస్తవ్యంలో చాలామంది. ఈ రోజుల్లో దేవుని మహాకృపను బట్టి లైఫ్ చాలా మంచిగా ఎక్స్టెన్షన్స్ అవుతున్నాయి. ఇదివరకు 60 ఏళ్ళు రిటైర్మెంట్ అయిపోయారంటే వాళ్ళు ఇంక అక్కడికి చాలా నిర్జీవంగా అయిపోతూ ఉండేవారు. మంచి మెడిసిన్స్ కావచ్చు, మంచి లైఫ్ స్టైల్ కావచ్చు, మంచి జ్ఞానం కావచ్చు. ఈ రోజుల్లో 70 ఇయర్స్ 80 ఇయర్స్ వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా వెళుతున్నటువంటి సందర్భాలు ఉంటున్న సందర్భాలు మనం చూస్తాం. చాలామంది రిటైర్ అయినప్పుడు అంటారు, అప్పుడే రిటైర్ అయిపోయారా, మీరు చాలా యంగ్గా ఉన్నారు అనగానే వీళ్ళు నిజంగానే చాలా యంగ్ ఏమో అనుకుని అలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు చాలామంది. ఆ యంగ్ కాదండి, దేవునిలో ఇంకా మనము వయసు దగ్గరకు వచ్చే కొద్దీ ఎలా బ్రతకాలో బర్జిల్లయ్యి నేర్పించాడంట, ఎలా చనిపోవాలో కూడా బర్జిల్లయ్య నేర్పించాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న పాసేజ్లో ఈ బర్జిల్లయ్య అనేటువంటి వ్యక్తి ఎంత నేర్పిస్తున్నాడో మనకి అంత నేర్చుకోవాలి. ఈరోజు ఆయన ఏమంటున్నాడంటే, ఆ రాజుగారు రమ్మంటున్నాడు, యెరూషలేము రాజనగరికి రమ్మన్నప్పుడు ఆయన అంటున్నాడు, నేను ఎన్ని దినములు బ్రతకబోవదును, నేటికి నాకు 80 ఏండ్లాయను. ఆయన ఏజ్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, నాకు ఇప్పుడు 80 ఇయర్స్, సుఖదుఖములకున్న భేదములను నేను గుర్తింపగలనా, అన్నపానముల రుచి నీ దాసుడనైన నేను తెలుసుకొనగలనా, గాయకుల యొక్కయు గాయకరాండ్ర యొక్కయు స్వరము నాకు వినబడునా, కావున నీ దాసుడునగు నేను నా ఏలిన వాడవును రాజువునగు నీకు ఎందుకు భారముగా నుండవలెను. హల్లెలూయా చెప్పండి. నేను ఇందాక చెప్పిన మాటలన్నీ కరెక్టేనా, కల్పించి ఏమన్నా చెప్తున్నానా? కల్పించి ఏమన్నా చెప్పానా? లేదు కదా, ఉన్నాయా అక్కడ? అక్కడ నేను రాజనగరికి వస్తే డాన్సులు ఉంటాయి, నాట్యములు ఉంటాయి, గాయకులు ఉంటారు, అక్కడ చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చాలా మంచి అందమైన అట్మాస్ఫియర్ ఉంటుంది, చాలా బాగుంటుంది, వైభోగము ఉంటుంది రాజనగరిలో. కానీ వాటి వివేచం, వాటి విచక్షణ తెలుసుకునే ఏజా నాకేమైనా? ఇప్పుడు దాన్ని నేను ఎంటర్టైన్మెంట్ వరల్డ్లోకి వెళ్ళాలి, అది రుచి చూడాలి, అదంతా నేను చాలామంది ఇలా అనుకుంటారు, మేము మా జీవితకాలంలో అన్ని బాధ్యతలు అయిపోయినాయి. ఇక ఏముందండి, నాకు 60 ఎడ్జ్లోకి వచ్చాం, 70లోకి వచ్చాం, ఇప్పుడు మేము ఇంకా తిరగాల్సిన ఊర్లు తిరగాలనుకుంటున్నాం, చేయాల్సినటువంటి ఎంటర్టైన్మెంట్ చేయాలనుకుంటున్నాం, మేము ఇంక ఎవ్వరి మాట వినకుండా మంచిగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. ఇలాంటి ఆలోచనలతో ప్రస్తుతమైనటువంటి మనుషులను శాతానుడు ఈడ్చుకొని పోతున్నాడు. వాళ్ళు హఠాత్తుగా దేవుని యొక్క కాలింగ్ వస్తుంది, నరకాగ్నిలోనికి వెళ్ళిపోతారు వాళ్ళు. దేవుడు ఒక సిద్ధపాటు ఏజ్ ఇచ్చాడు, ఆఫ్టర్ 60 ఒక సిద్ధపాటు, అది స్త్రీలైనా పురుషులైనా. ఈ ఎంటర్టైన్మెంట్స్, ఈ గాయకులు, మరి పాటలు, ఈ యొక్క భోజనాల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్, ఇంకా నీ నాలుగు అడుగుతానే ఉంటుంది, ఇది తినాలి, అది తినాలి. ఇంకా మేము మా ఏజ్ అయిపోతుంది, అప్పుడు నేను అది తినాలనుకున్నాను రా, నువ్వు చాలా దూరం వెళ్ళి పట్టుకురా అని కొడుకులకు చెప్తుంటారు తండ్రులు. ఆ వేట మాంసం నేను తినాలనుకున్నాను అన్నాడు ఇస్సాకు. నాకు చాలా వయసు అయిపోయి కళ్ళు కనిపించట్లేదంటే ఆ పళ్ళు గురించి కూడా ఆలోచించండి మీరు. కళ్ళు కనిపించట్లేదు, అంత వృద్ధుడు, వేట మాంసం కావాలి, రుచులు కావాలి. అదే అతని జీవితంలో చాలా పెద్ద పెను ప్రమాదం తెచ్చింది. పిల్లలు కొట్టుకొని చచ్చిపోవడానికి అవసరమైనటువంటి గొడవలు, అక్కడ ఉన్నటువంటి ఆ బ్లెస్సింగ్ అంతా కూడా తారుమారు అయిపోవడం, యాకోబు పారిపోవడం దేనికి జరిగింది? తండ్రి యొక్క నోటి రుచుల వల్ల. కాబట్టి ఓకే, అదంతా కూడా ఒక ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము, అదంతా కూడా తర్వాత సెకండరీ అది. సరే, ఈరోజు ఈయన అంటున్నాడు, మీ దగ్గర ఉన్నటువంటి మంచి మంచి ఆహార పదార్థాలు, భోజన పదార్థాల యొక్క రుచి తెలుసుకునే ఏజ్ నాది కాదయ్యా. ఇంకా కొన్ని ఎంతకాలం బ్రతికేస్తాను ఇంకా నేను బ్రతికితే? నాకు తెలుసు ఎలా చనిపోవాలో, ఎలా బ్రతకాలో, ఎలా ఈ ఏజ్లో నేను దేని దగ్గర స్టిక్ అయి ఉండాలో నాకు తెలుసని బర్జిలై నేర్పిస్తున్నాడు ఈరోజు. మీలో చాలామంది మనము అన్నీ మర్చిపోయి ఈ యొక్క లోకానికి ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. సరే, చాలామంది యవనస్తులు ఇలా అంటారు, అవునండి ఆ ఏజ్లో అలాగే ఉండాలి, మా మమ్మీ డాడీకి చెప్తే వినరు, అన్నిటికీ వచ్చేస్తామంటారు. యవనంలో ఎలా ఉండాలో కూడా దేవుడు చెప్పాడు. కింహాము కుమారులు ఉన్నారు ఇక్కడ, బర్జిలై కుమారులు, వీళ్ళెంత మంచి వాళ్ళు యవనస్తులండి. రాజు కూడా రాజనగరికి వచ్చి రాజు యొక్క సహాయకులుగా ఉండడానికి వారు ఏర్పరచబడ్డారు. హల్లెలూయా. ఆయన భోజనపు బల దగ్గరే కాదు, సొలొమోను భోజనపు బల దగ్గర కూడా ఉండడానికి అర్హత పొందుకున్నారు ఈ యొక్క బర్జిల్లయి కుమారులు. వారు కూడా రాజు యొక్క పనుల మీద ఉన్నట్లుగా మనకి కనిపిస్తుంది. హల్లెలూయా.
కాబట్టి ఇలా మనము ప్రతి క్యారెక్టర్ ప్రతి ఏజ్లో ఏ విధంగా ఉండాలి అనేది మనం ఈ సమూయేలు గ్రంథాన్ని, దినవృత్తాంతాల గ్రంథాన్ని, దావీదు యొక్క చరిత్రను చదువుతూ ఉంటే నీ లైఫ్ స్టైల్ ఎలాగ ఉండాలో కూడా నేర్పించేస్తాడు పరిశుద్ధాత్ముడు. ఈ బర్జిలియ గురించి ఇవన్నీ కూడా వ్రాయించి ఉంచాడు. కాబట్టి నాకు ఆ ఎంటర్టైన్మెంట్స్ వద్దు నాయన, నాకు ఆ భోజన పదార్థాల రుచి తెలీదు, ఇవి చూసి ఆనందించేటువంటి ఏజ్ కూడా నాది కాదు. నా ఏజ్ ఏంటంటే ఇక నేను ఎప్పుడు నాకు కాలింగ్ వస్తుందో అప్పుడు నేను పిలువబడి, అది కూడా చెప్తాడు ఆయన, అన్నపానములు రుచి కానీ నీ దాసుడనైనా నేను తెలుసుకొనగలినా. ఇది చెప్పిన తర్వాత, కావున నీ దాసుడనగు నేను నా ఏలిన వాడవగు రాజునగు నీకు ఎందుకు భారముగా ఉండవలెను. నీ దాసుడనైనా నేను నీతో కూడా నది దాటి ఆవలకు కొంచెము దూరము వచ్చేదను గాని రాజువగు నీవు నాకంత ప్రత్యుపకారము చేయనేలా. నేను నా ఊరి అందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధులయందు పాతి పెట్టబడుటకై అచ్చటికి తిరిగిపోవునట్లు నాకు సెలవిమ్ము, చిత్తగించుము. నీ దాసుడు నగు కింహాము నా ఏలినవాడవగు రాజువునగు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము. నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని అతనికి చేయుమని మనవి చేయగా, రాజు కింహాము నాతో కూడా రావచ్చును, నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను, మరియు నా వలన నీవు కోరినదంతయు నేను చేసేదనని సెలవిచ్చాను. జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బర్జిల్లయిని ముద్దు పెట్టుకుని హల్లెలూయా చెప్పండి దీవించెను. తరువాత బర్జిల్లయి తన స్థలమునకు వెళ్ళిపోయాను. రాజు ఎంత ప్రేమించాడంటే బర్జిల్లయిని షేక్ హ్యాండ్ ఇచ్చి విడిచిపెట్టలేదు, ఒక హగ్ చేసి విడిచిపెట్టలేదు, ముద్దు పెట్టుకునేంతగా ప్రేమించాడు బర్జిల్లయని దావీదు. మన రాజు మనల్ని ముద్దు పెట్టుకునేంతగా మనము ఆయనకి కనిపించాలి. కాబట్టి ఇక్కడ దావీదు ప్లేస్లో మన రాజు కొరకు మనం ఎలా సహాయం చేస్తున్నాం, ఎలాంటి చింతన కలిగి ఉన్నాడో చూసారా బర్జిల్లయి. నది దాటి అంతవరకు నీకు సపోర్ట్గా వస్తాను నాయన, అంతవరకు వస్తాను కానీ రాజనగరికి రాను. ఎందుకు అంటే ఇంకా మళ్ళీ వచ్చే కొద్దీ నాకు వచ్చే కాలము బర్డెన్గా అయ్యే కాలమే కానీ నేను వచ్చి డాన్సులు వేసే కాలం కాదు అది. కాబట్టి నేను దేవుని యొక్క పిలుపు కొరకు కనిపెడుతూ తిరిగి నా ఊరి వెళ్ళి నేను ఒకవేళ పితరులతో కూడా నా తల్లిదండ్రుల సమాధులలో పాతి పెట్టబడవలసి ఉన్న ఏజ్ నాది. కాబట్టి దానికోసం నేను ఎదురు చూసి నా ఊరికి నేను మరలా తిరిగి వెళ్ళిపోతాను. చిత్తగించుము, నాకు సెలవిమ్ము, వేరేగా అన్యదా భావించొద్దు నువ్వు. కానీ నా కుమారుడు ఉన్నాడు, అతని పేరు కింహాము, ఇతను తీసుకొని నీవు వెళ్ళు. ఏమి నీకు అనిపిస్తే ఎక్కడ ఉంచాలి ఈ యొక్క కింహాముని అనిపిస్తే అదే ప్లేస్లో ఉంచు. వీళ్ళు యవ్వనస్తులు నీ కోసం యూజ్ అవుతారు, వాడబడతారు, తీసుకుని వెళ్ళని కింహాముని పంపించి ఆయన ఎలా ఉంటుందో ఒక లైఫ్ స్టైల్, ఒక జర్నీ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళదే, దేవుని చింతన కలిగిన వాళ్ళదే చూపించేశాడు. ఎలా బ్రతకాలో చూపించాడు, ఎలాగ చనిపోవాలో చూపించాడు, ఎలాగ రాజు పనుల కొరకు ఆసక్తి కలిగి ఉండాలో బర్జిల్లయి చూపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం రాజు కొరకు ఎలాగ పని చేయాలి. ఇందాకే చెప్పాను, ఎవరైతే ధనవంతులుగా ఉన్నారో వారికి ఇవ్వడానికి అందరికీ ఇష్టమవుతుంది. ఎవరైతే కొంచెం ఫేమస్ అయిపోయి ఉన్నారో అటువంటి వారికి ఇవ్వడానికి చాలామందికి ఇష్టమవుతుంది. అంటే సేవలో ఆలోచించుకోండి మీరు. ఇక్కడ రాజు సేవ అంటే మన ప్రభువు సేవ. ఆలోచించుకోండి. సంఘాల గురించి ఆలోచించుకోండి మీరు. సంఘ కాపర్ల గురించి ఆలోచించుకోండి మీరు. ఎవరైనా ఎప్పుడైనా దేవుని సేవ కొరకు ఏదైనా మనము విత్తాలి అనుకున్నప్పుడు దశమ భాగాలు మన మందిరానికి చెందుతాయి. మంచిగా ఉంది అది, అక్కడ ఇవ్వండి. ఆ తరువాత ఇంకా దేవుని కొరకు మేము సేవ కొరకు ధనమును వెచ్చించాలనుకుంటున్నాం. మమ్మల్ని దేవుడు ధనవంతులుగా చేశాడు కాబట్టి దేవుని సేవ కొరకు వాడబడాలనుకుంటున్నాం అన్నవాళ్ళు ఎక్కడెక్కడో పెద్ద పెద్ద మందిరాలకు వెళ్ళి గొప్ప వాళ్ళము అనిపించుకోవడానికి వాళ్ళకి డొనేట్ చేస్తూ ఉంటారు. డొనేట్ చేసినప్పుడు వాళ్ళు అప్పటికే ధనవంతులు అయిపోయారు. ఆ సేవకులు చాలా ధనం ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళకి ఇచ్చినప్పుడు ఒక చిరునవ్వు నవ్వి గాడ్ బ్లెస్ యూ అని చెప్పి నీకోసం ప్రార్థన చేసి వాళ్ళ యొక్క ఖజానాలో అది జమ చేసుకుంటారు. అంతవరకు బాగుంటుంది. అదే చాలా అలసిపోయి ఉన్న సేవకులు ఉంటారు, అక్కరలో ఉన్న సేవకులు ఉంటారు, దేవుని కాలింగ్ వచ్చి అప్పుడప్పుడే స్థిరపడుతున్న సేవకులు ఉంటారు, కొన్ని సందర్భాలలో చితికిపోయిన సేవకులు ఉంటారు, కొన్ని సందర్భాలలో చాలా కష్టపడుతున్న సేవకులు ఉంటారు. వాళ్ళను చూసినప్పుడు వాళ్ళకి ఇవ్వాలనిపించదు, ఎందుకంటే నేము ఫేము రాదు కాబట్టి.
చాలా చాలా సందర్భాల్లో గొప్ప గొప్ప సేవకులకి ఇవ్వాలనుకుంటారు, లేకపోతే షేర్ చేసేస్తారు. ఇలా అన్నీ చేసేసి చిన్న సేవకుడికి చిన్నగాను, పెద్ద సేవకుడికి అయ్యో మనం ఇంత తక్కువ ఇస్తే ఏం బాగుంటుంది, ఆయన చాలా పెద్ద సేవకుడు, మనం ఇంటికి పిలిచామంటే మినిమం ఒక 50,000 చేతిలో పెట్టాలి, మన అబ్బాయి బర్త్డేకి పిలిచామంటే 50,000 ఇవ్వాలి, ఒక మీటింగ్ పిలిచామంటే 1,00,000 ఇవ్వాలి, ఈ చిన్న సేవకులైతే పర్లేదు ఒక 5,000 చేతిలో పెడితే సరిపోతుంది అని ఇలాగ ఆలోచనలు చేస్తున్నటువంటి సందర్భంలో బర్జిల్లయ్యి ఈరోజు మన అందరితోనే మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా అలసిపోయి ఎండంతా మనిషికి పట్టేసి ఎండలో నడిచి వచ్చిన వాడికి మీరు ఇంత పెద్ద గిన్నెడు మంచి కూల్ వాటర్, లెమన్ వాటర్ మంచిగా కలిపి మీరు వారికి ఇవ్వండి. వారు దాన్ని తాగిన వెంటనే అబ్బా మీ కడుపులు చల్లగా ఉండాలి, దేవుడు మిమ్మల్ని దీవించను గాక అన్నారనుకోండి, ఆ దీవెన ఇమీడియట్గా వచ్చేస్తుంది. మీకు ఏసీ కారులో వచ్చి, ఏసీ రూమ్లో నుంచి వచ్చి మీ ఇంటికి వచ్చి మీ గదిలోనికి కూర్చోగానే మీరు అదే లెమన్ వాటర్ తీసుకెళ్ళి ఇవ్వండి. మీరు వద్దండి నేను లెమన్ వాటర్ తాగట్లేదు అంటారు. అంటే అలసిపోయి ఎండలో వచ్చిన వ్యక్తికి ఒక చల్లని నీరు ఎట్లుంటుందో దూరదేశం నుంచి వచ్చిన శుభ సమాచారం అట్లుంటుందని సామెతల గ్రంథకర్త అంటాడు ఒక చోట. అలసి ఉన్న వాడికి చల్లని నీళ్లు ఎలా ఉంటాయో అనే మాటను ఉపయోగిస్తున్నాడు. ఇప్పుడు దీన సేవకుడు ఉన్నాడు, అతనికి చాలా అక్రత ఉందండి, బిడ్డలను చదివించుకోవాలి, చాలా అవసరతలో ఉన్నారు, ఒకప్పుడు బాగా బ్రతికిన వాళ్ళే, కానీ ఈరోజు అన్నీ విడిచిపెట్టి సేవకు వచ్చారు, ఇప్పుడిప్పుడే పరీక్షింపబడుతున్నారు దేవునితో. వాళ్ళకి ఇప్పుడు చాలా అవసరత ఉంది, ఆ మినిస్ట్రీకి చాలా అక్కరత ఉంది, వాళ్ళు అవన్నీ కట్టుకోలేకపోతున్నారు, వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇటువంటి సేవకుడి దగ్గరికి నువ్వు తీసుకెళ్ళి అదే అమౌంట్ చేతిలో పెట్టావనుకో, అమ్మో దేవుడు ఎంత గొప్పవాడు, నిజంగా కుటుంబాన్ని దేవుడు చాలా దీవించాలి, అయ్యగారు మిమ్మల్ని చాలా దేవుడు దీవించాలని హార్ట్ఫుల్గా దీవిస్తారే, అక్కడ నీకు ఆ బ్లెస్సింగ్ రెట్టింపు అయిపోద్ది. పరలోకములోనికి ఆ బ్లెస్సింగ్ అసలు నీ యొక్క అకౌంట్లో జమ చేయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ బర్జిలే చేసిన పాయింట్లోంచే మాట్లాడుతున్నాను మీతో. అబ్షాలోము దగ్గరికి వెళ్ళి కానీ ఈ ఆఫరింగ్ ఇచ్చాడు అనుకోండి, అది వేరే లెవెల్. ఎందుకంటే అప్కమింగ్ కింగ్ ఆయన అబ్షాలోము దగ్గరికి వెళ్ళి ఇదిగో మీ నాన్న నేను అక్కడ పట్టుకున్నాను, నువ్వు ఈజీగా పట్టుకోవచ్చు, ఆహారం లేకుండా చాలా అలసిపోయిన స్థితిలో ఉన్నారు, యుద్ధం చేయలేరు వాళ్ళంటే అయిపోయింది అక్కడికి. కాబట్టి అబ్షాలోముకి తీసుకెళ్ళి ఆ ఫండింగ్ ఇవ్వలేదండి. అవసరతలో అలసి సొలసినటువంటి ఆనాటికి తినడానికి భోజనము లేనటువంటి రాజుకి తీసుకెళ్ళి, అంటే అక్కడ సింహాసనం విడిచిపెట్టిన రాజుకి బర్జిలే ఇచ్చి గ్రేట్ మ్యాన్గా మారిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మీరు కూడా ప్రార్థన చేసి మనము ఎక్కడ ఏమి ఎలా విత్తుకుంటున్నామో ఒకసారి చూసుకోవాలి. మీరు అనొచ్చు, అయ్యా అమ్మ మీరు ఎంత ధనవంతులుగా లేం, మీరు చెప్పినంత భోగభాగ్యాలు మాకు లేవు అనొచ్చు. మనకు కలిగిన దానిలో గిన్నెడు చన్నీళ్ళు, మనకు కలిగిన దానిలో ఒక అంగి, మనకు కలిగిన దానిలో దేవుని సేవ కొరకు ఒక విత్తనం, దేవుని సేవ కొరకు ఒక మూట బియ్యం, ఇలాంటివన్నీ పల్లెటూర్లలో చేస్తూ ఉంటారు కదా. అవసరతలో ఉన్న సేవకుడి దగ్గర తీసుకెళ్ళండి. కొన్ని మినిస్ట్రీస్ ఉంటాయి, అక్కడికి టన్నుల కొద్దీ లారీల కొద్దీ బియ్యం బస్తాలు తీసుకెళ్ళి ఇచ్చేస్తూ ఉంటారంట. అక్కడ చాలా కాంగ్రిగేషన్ లక్షల్లో వచ్చేస్తూ ఉంటారు, అక్కడికి వెళ్ళిపోయి ఇవన్నీ ఇచ్చేస్తుంటారు. మంచిది, ఎందుకంటే అక్కడ భోజనాలు పెడతారు కాబట్టి. కానీ ఇంకా దీనస్థితిలో ఉన్నటువంటి సేవకులు ఉంటారండి. అప్పుడప్పుడే దేవుడు కాలింగ్తో వచ్చిన వాళ్ళు కాపురాన్ని పోషించుకోలేక, సంసారాలు చేసుకోలేక, బిడ్డల్ని పోషించుకోలేక ఉన్న సేవకులు ఉంటారు. అప్పుడే వస్తున్నటువంటి ఒక మంచి చిన్న చిన్న సంఘాలు ప్రభు కాలింగ్, ఇక్కడ బర్జిల్లయ్యి పని చేయడానికి కారణం ఏంటో చెప్పనా నేను, దేవుని చేత అభిషేకం పొందినవాడు, అదొకటే రీజన్. దేవుని చేత అభిషేకం పొందిన సేవకులు కష్టాలలో నష్టాలలో ఉంటే ఆ సమయంలో నీవు విత్తనాలు విత్తావంటే అవి 100 కాదు 1000 ఫలిస్తాయి. అవి దేవుని చేత అభిషేకం పొందిన సేవకులు శ్రమలలో ఉన్నప్పుడు ఆ టైంలో భలే జరిగింది వాళ్ళకని జడ్జి చేయకండి, ఆ సమయంలో వెళ్ళి విత్తనాలు విత్తుకో, బలమైనటువంటి పంట నీ చేతికి వస్తుంది. ఎందుకంటే దేవుని చేత ఏర్పరచబడిన సేవకులు వారు, అంతే తప్ప పెద్ద సేవకులకి ఇస్తే పేరు ప్రతిష్ట వస్తుంది, ఘనమైన ఆఫరింగ్ ఇది పెద్దది, నేను చిన్నప్పటి నుంచి ఉన్న సంఘం ఇది, ఇక్కడికి ఇస్తానంటే అక్కడ అప్పటికే పొంగి పొర్లుతుంది. ఇంక నువ్వు అక్కడికి ఇచ్చినప్పుడు దానిలో ఒక దాని కింద వెళ్ళిపోతుందేమో, ఆర్డినరీగా వస్తుంది నీకు బ్లెస్సింగ్. అదే నీడ్లో ఉన్నటువంటి సేవకులకి ఇచ్చి చూడండి, నీడ్లో ఉన్నటువంటి ఒక అల్పుడైన సహోదరుడికి చెయ్యండి, చాలా అవసరతలో ఉన్న ఒక పేదవాడి దగ్గరికి వెళ్ళి సహాయం చేయండి, రోగగ్రస్తుడైన వారి దగ్గరికి వెళ్ళి సహాయం చేయండి, అనాథగా ఉన్నటువంటి ఒకరి దగ్గరికి వెళ్ళి నేను అడగక్కర్లేదు, నన్ను కూడా ఎవరు అడగరు కొన్ని సందర్భాల్లో.
చాలా సందర్భాల్లో ఇటువంటివి చేసినప్పుడు నాకు అనిపిస్తుంది, నన్ను అడగలేదు వాళ్ళు, మీ దగ్గరికి రాలేదు కదా, మిమ్మల్ని అడగలేదు కదా, మీరు ఎందుకు చేస్తున్నారు అని నన్ను ఎవరైనా అంటూ ఉంటారు చుట్టూ ఉన్నవాళ్ళు. అంటే న్యాయం అదే, అలాగే మాట్లాడతారు. కానీ నేను చాలా సందర్భాల్లో వాళ్ళు అడగక్కర్లేదా, దావీదు అడగలేదు బర్జిలైని. అక్కడ అబీగయలు భర్తను అడిగినట్లు, నాబాలుని అడిగినట్లు ఇక్కడ ఎవరైనా ఉన్నాడా, ఈ యొక్క కొండసీమల్లో ఎవరైనా ధనవంతులు ఉన్నారా, ఎవరికైనా గొర్రెలు ఉన్నాయా, ఎవరికైనా ఉన్నాయా ఫుడ్ అంతా మంచిగా సప్లై చేసే మనుషులు ఎవరైనా ధనవంతులు ఉన్నారని దావీదు అడగలేదండి. అడగకుండానే అలసిన వారికి సహాయం చేశాడు. అడగకుండానే అభిషేకించబడిన వారికి సహాయం చేసినప్పుడు వచ్చే బ్లెస్సింగ్ చాలా ఎక్కువ. అందుకనే జ్ఞానము కలిగి పరలోకములో ధనము కూర్చుకొనుట బర్జిలయ్యే మనకు నేర్పించాడు. జ్ఞానము కలిగి మన వయసును బట్టి ప్రవర్తించుట బర్జిలయ్య నేర్పించాడు. జ్ఞానము కలిగి మరణించుట కూడా, మరణానికి సిద్ధమవ్వడం కూడా బర్జిలయ్య నేర్పించాడు. ఈ కిమ్హాము అనేటువంటి వ్యక్తికి ఆ యొక్క మంచి ఒక యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టినటువంటి సత్రం పేరు మీకు తెలుసు కదా, కిమ్హాము సత్రము దాని పేరు. ఆ యొక్క ఇల్లుని దావీదు ఇల్లుని, దావీదు తన యొక్క అమ్మ నాన్నగారులు దావీదుకి ఇచ్చినటువంటి ఆ ఓన్ హౌస్ని, బెత్లెహేములో ఉన్న గృహాన్ని కిమ్హాముకి ప్రజెంట్ చేసేస్తాడు దావీదు. అంటే ఇవన్నీ కూడా తర్వాత ఇంకా చరిత్ర విషయాలు, మనం ఇంకా లెందీ అయిపోతుంది ఈ వాక్యం వెళితే. ఈరోజు మన సబ్జెక్ట్ బర్జిల్లయి మాత్రమే. కాబట్టి బర్జిల్లయి గురించి జ్ఞాపకం చేసుకొని దావీదు వృద్ధాప్యంలోనికి వచ్చాక మర్చిపోకుండా సొలొమోనుకు చెప్పి, నాయనా సొలొమోను, నీవు నీ భోజనపు బల్ల దగ్గర బర్జిల్లయి కుమారులను ఉంచుకోవాలి అని చెప్పి ఆయన కృతజ్ఞత తెలియజేసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు బర్జిల్లయి గురించి కొన్ని మంచి విషయాలు మీరు నేర్చుకున్నారని నేను నమ్ముతున్నాను. జ్ఞానం కూడా నేర్చుకున్నారని నమ్ముతున్నాను నేను. దాంతోపాటు మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ లోకంలో ఏవేవో రకరకాల ఊర్లు చూసి వచ్చేస్తే మనకేమీ వచ్చేదండి. ఇక నేను ఈ ఊరు చూడలేదు, ఆ ఊరు చూడలేదు, నేను ముసలైపోతున్నాను, ఎప్పుడు వెళ్తాను, నాకు అక్కడ చూపించి ఇక్కడ చూపించని చాలామంది వృద్ధులు గోల్ చేస్తూ ఉంటారంట ఇళ్లలో. ఆ ఊరు వెళదాం అనుకున్నాను, అవ్వలేదు, ఈ ఊరు వెళదాం. కాదు. ఆ యొక్క ఊర్లన్నీ తిరిగి నేనేమి రాజుగారి నగరిల్లు చూడక్కర్లేదు, కానీ నా దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండాలి నేను. ఆయన చిత్తమైతే నాకు అన్నీ చూపిస్తాడు ఆయన అని, అలాంటి ఒక మంచి దేవుని కొరకైనటువంటి లక్ష్యముతో మిగిలిన వాడు బర్జిల్లయి. ఏమి కూడా గొప్పగా నేను అక్కడికి వెళ్ళి ఒకసారి ఆ యెరూషలేం చూసేసి, ఆ రాజనగర్ చూసేసి, రాజుగారిని చూసేసి, అవన్నీ చూసేసి వచ్చేస్తాను అనేటువంటి ఎంతూజియాజం కలిగిన వాడు కాదు, కానీ దైవ చింతన కలిగిన వాడు, మంచి జ్ఞానము కలిగిన వాడు, ఎలా మరణించాలో ఎలా ప్రవర్తించాలో నేర్పించిన వాడు బర్జిల్లయి. కాబట్టి ఈ విషయాలను బట్టి మనం ఏం నేర్చుకోవాలో నేర్చుకున్నాం. కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడాడని నమ్ముదాం. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం కొరకైన ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన తండ్రి, నీకు వందనాలయ్యా. నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి. ఈ లోకం యొక్క నటన గతించిపోతుంది తండ్రి, కానీ ఆ నటనలో అనేక మంది కొట్టుకుపోతున్నారు. ఇంకా ఇదే శాశ్వతమని దుష్టుడు వాళ్ళని మభ్యపెడుతూ వాళ్ళని ఈడ్చుకొని పోతున్నటువంటి దినాలలో మేమున్నాము తండ్రి. దేవుని కొరకైన చింతన కలిగిన వారిని తయారు చేయాలని, దేవుని కొరకు నాయన ఈ లోకంలో ఈ లోకానుసారమైన వైరాగ్యము కలిగి, ఎలా అంటే పౌలులాగా ఈ లోకం అతనికి పెంటగా కనిపిస్తుంది ప్రభువా, ఆ విధమైన కనుదృష్టి మాకును కావాలని, ఏమి జరిగించి ముందుకు వెళ్ళాలో ఆ విషయాలను తెలుసుకోగల జ్ఞానము మాకు కావాలని ఈరోజు మీరు మాకు నేర్పించారు ప్రభువా. దేవ, సహాయం చేసినందుకు వందనాలు. బర్జిల్లయి ఒక గొప్ప వ్యక్తి అని పరిశుద్ధాత్ముడు అయ్యా సర్టిఫికేట్ ఇచ్చాడు. అయ్యా తన స్నేహితులను ఎంచి ప్రభువు నాయన స్నేహితులను ముద్దు పెట్టుకున్నట్లుగా దేవ బర్జిల్లయి అని రాజు ముద్దు పెట్టుకున్నాడయ్యా. ఎంత ప్రేమించాడు ప్రభువ. అలాగ మా ప్రభువు కొరకు మేము ఎదురు చూసేవారం గాను, ఈ అల్పులలో ఒకరికి చేస్తే నాకు చేసినట్లే అని నా ప్రభువు చెప్పినట్లు నా ప్రభువుకు చేసేవారముగా మేమంతా ఉండాలని ఆశపడుతూ ప్రభువ, నీ పరిచర్యల కొరకు నాయన నా తండ్రి మేము ఒక చింతన కలిగి ఉండిన వారముగా ఉండడానికి అవసరమైన కృప దయచేయండి. బలపరచండి, స్థిరపరచండి. వినిన వారందరూ వారి విత్తనాలను నాయన ఏ విధముగా ఉపయోగించుకోవాలో నేర్చుకోవడానికి అవసరమైన కృప దయచేయండి. అలాగే లేమిలో ఉన్న వారిని ఒక్కసారి మీరు టచ్ చేయండి తండ్రి. విత్తనాలు ఉంచుకోకుండా వారు లేమిలోనికి వెళ్ళిపోయి ఉన్న పరిస్థితులు ఉన్నాయి, వారిని దర్శించండి తండ్రి. యేసు నామములో ప్రతి గృహంలో నుంచి ప్రతి అప్పు కొట్టివేయబడను గాక తండ్రి. ప్రతి ఒక్క అవసరత యేసు నామములో తీర్చబడును గాక. ప్రతి రోగము ఆ గృహాలను విడిచి బయటికి పారిపోవును గాక. ఆత్మశక్తితో
కార్యాలు జరుగునుగాక. ఆత్మ సంబంధమైనటువంటి మనుష్యులుగా మేము మార్చబడదుము గాక. లోకానికి మేము వింతగానే ఉంటాం ప్రభువా. అయ్యా, ఎంటర్టైన్మెంట్ లేని జీవితం ఒక జీవితమేనా అని మమ్మల్ని అంటారు తండ్రి. కానీ నాయన, మేము మా రాజు పనుల మీద ఉన్నాం ప్రభువా. మా ప్రభువు కొరకు జీవించుచున్న వారము. అద్భుతాలు జరిగించండి, ఆత్మ కార్యాలు జరిగించండి ప్రభువ. అలసిన వారిని ఊరడించేటువంటి కృప మాకు దయచేయండి. ఆత్మశక్తితో కార్యాలు జరిగించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, ఆయా అవసరతలలో ఉన్న వారందరినీ దర్శించి వారిని ముట్టి నాయన అవసరతలు తీర్చే స్వస్థపరచమని నీ కృపగల హస్తానికి వినుచున్న వారిని అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామంలో మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. Amen, amen, amen. God bless you.